అందరికీ నమస్కారం. నేను మీ కొరవి వినయ్ కుమార్. 1982లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే ఇక్కడ ఏర్పడుతూ ఉండేవి. అయితే పార్టీ పెట్టిన 9 నెలలకే అధికారాన్ని చేపట్టి ముఖ్యమంత్రి అయ్యారు ఎన్టీ రామారావు గారు. ఆయన అప్పటి వరకు కూడా సినీ పరిశ్రమలో ఒక తిరుగులేని వ్యక్తిగా నిలిచారు. అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి చరిత్రను తిరగరాశారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన 1978లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా, ఆ తర్వాత 2004లో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 2009లో మరోసారి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన 2011లో మరణించడం జరిగింది. మరో కుటుంబం అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీని పెట్టడం జరిగింది. అప్పటి వరకు కూడా సినీ పరిశ్రమలో ఒక తిరుగులేని వ్యక్తిగా చిరంజీవి కూడా ఉండేవాడు. అయితే 2009 అసెంబ్లీ ఎన్నికల్లో 16.5% ఓట్లతో దాదాపు 18 సీట్లు ప్రజారాజ్యం పార్టీ గెలుచుకోగలిగింది. ఇలా ఈ ముగ్గురు నాయకులు 3 పార్టీల తరఫున ఆంధ్ర రాజకీయాల్లోకి వచ్చారు. ఈ ముగ్గురు కూడా పెను సంచలనాలు సృష్టించారు. అయితే ఈ ముగ్గురిలో కూడా ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది. అదేంటంటే ఈ ముగ్గురు కూడా స్వతహాగా సొంతంగా సినీ పరిశ్రమలో కానీ రాజకీయ రంగంలో కానీ వచ్చి సొంతంగానే ఎదిగారు. వీరు వారి తల్లిదండ్రుల పేర్లు గాని వారి తాత ముత్తాతల పేర్లు గాని చెప్పుకొని రాలేదు. స్వతహాగా కింది స్థాయి నుంచి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ కష్టపడి పైకొచ్చారు. వారికంటూ ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఒక పేరును సంపాదించుకున్నారు. అయితే 1995 వరకు కూడా ఎన్టీ రామారావు గారు యాక్టివ్ రాజకీయాల్లో కొనసాగారు. ఆ తర్వాత టీడీపీ పార్టీ పగ్గాలు చంద్రబాబు నాయుడు చేతిలోకి వెళ్ళాయి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కూడా అయ్యారు. అలా ఎన్టీ రామారావు కుటుంబం నుంచి చంద్రబాబు అనంతరం ఆయన కుమారుడు హరికృష్ణ రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత ఎన్టీ రామారావు కుమార్తె పురంధేశ్వరి రాజకీయాల్లోకి వచ్చారు. పురంధేశ్వరి ఇదివరకు బాపట్ల నుంచి విశాఖపట్నం నుంచి ఎంపీగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆమె కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చాలా కీలక నాయకుడిగా ఎదిగారు. ఆయన పర్చూరు నుంచి ఎమ్మెల్యేగా కూడా చాలా కాలం పాటు పనిచేశారు. ఆ తర్వాత బాలకృష్ణ కూడా రాజకీయాల్లోకి వచ్చారు. 2014, 2019, 2024 మూడవ సార్లు ఆయన హిందూపూర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో ఆయన మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా మంత్రివర్గంలో ఆయన కొనసాగారు. ప్రస్తుతం మహాకూటమిలో ఆయన మరోసారి మంత్రిగా అయ్యారు. అయితే 2009 ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేశాడు. ప్రస్తుతానికి రాజకీయాల్లో యాక్టివ్ గా లేనప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా వ్యవహరించాడు ఎన్టీఆర్. ప్రస్తుతం బాలకృష్ణ చిన్న అల్లుడు మెతుకుమిల్లి శ్రీ భరత్ విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. వీరందరూ కూడా ఎన్టీఆర్ కుటుంబం నుంచి ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఇక చిరంజీవి కుటుంబానికి వస్తే ప్రజారాజ్యంని 2011లో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కేంద్ర మంత్రిగా అయినటువంటి చిరంజీవి కుటుంబం నుంచి 2014లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. ఆ తర్వాత 2014లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమికి మద్దతు పలికారు. ఆ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. ఆ తర్వాత 2024లో మరోసారి తెలుగుదేశం జనసేన పార్టీతో పొత్తు పెట్టుకొని 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాలను కూడా గెలుచుకున్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి తమ్ముడైనటువంటి నాగబాబు కూడా ప్రస్తుతం జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం క్రియాశీలక రాజకీయాల్లో ఆయన కూడా ఉన్నారు. ఇక వైఎస్ కుటుంబం నుంచి ఆయన మరణానంతరం వైఎస్ విజయమ్మ పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి కడప ఎంపీగా ఉండేవారు. ఇప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి కడప ఎంపీగా ఉండేవారు. అప్పుడు పులివెందుల ఎమ్మెల్యేగా ఆయన తమ్ముడు వివేకానంద రెడ్డి ఉండేవారు. అలా ఇద్దరు అన్నదమ్ముళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున రాజకీయాలు చేశారు. అయితే 2009లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైఎస్ రాజశేఖర రెడ్డి కడప పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయించి గెలిపించుకున్నారు.
ఉన్నారు. అప్పటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళాడో అప్పుడు ఆయన చెల్లి వైఎస్ షర్మిల వైఎస్ఆర్సీపీ పగ్గాలను తన భుజ స్కంధాలపై వేసుకొని పాదయాత్రను నిర్వహించారు. ఆమెకంటూ ఒక గుర్తింపును ఆమె తెచ్చుకున్నారు. అప్పటి నుంచి కూడా ఆమె రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నారు. ఇలా ఈ మూడు కుటుంబాల నుంచి వారి కుటుంబ సభ్యులు రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నారు. 1982కి ముందు కాంగ్రెస్ ప్రభుత్వాల్లో రెడ్డిలు అధికారంలో ఉండేవారు. అడపాదడప కాపులు కూడా అధికారాన్ని పంచుకుంటూ ఉండేవారు. ఆ తర్వాత 1983లో ఎన్టీఆర్ పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో కమ్మలు కూడా అధికారాన్ని పంచుకుంటూ వస్తున్నారు. అయితే 2009లో ఎప్పుడైతే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేశాడో అప్పటి నుంచి కూడా కాపులు తమకు కూడా అధికారం కావాలని కోరుతూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అధిక సంఖ్యలో ఉండే కాపులు తమకెందుకు అధికారం ఉండకూడదు అన్న భావనతో ప్రజారాజ్యాన్ని తమ సొంత పార్టీగా భావిస్తూ వస్తున్నారు. వాళ్ళు ఆ పార్టీని ఓన్ చేసుకుంటూ వచ్చారు. అనంతరం జనసేన పార్టీని కూడా తమ పార్టీగా చూసుకుంటూ పవన్ కళ్యాణ్ ను తమ అభిమాన నాయకుడిగా చూసుకుంటూ వస్తున్నారు కాపులు. అందుకే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని అందించారు జనసేన పార్టీకి. ఎప్పుడు ఎక్కడ కూడా రాజకీయ ప్రసంగాలు చేసే పవన్ కళ్యాణ్ కులాల ప్రస్తావన ఎక్కడా కూడా చేయలేదు. ఎలాంటి కుల సంఘాల మీటింగ్లకు కూడా ఆయన హాజరు కాలేదు. అయినప్పటికీ కూడా కాపులందరూ కూడా జనసేన పార్టీ వైపు మొగ్గు చూపారు. జనసేన పార్టీని తమ పార్టీగా ఓన్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ ను తమ నాయకుడిగా వాళ్ళు ఓన్ చేసుకున్నారు. అందుకే ఆదరించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో అటు మెగా కుటుంబం ఇటు ఎన్టీఆర్ కుటుంబం ఈ రెండు కుటుంబాలు కూడా అక్కడ సందడి చేశాయి. మనం అందరం కూడా చూసాము. ఈ రెండు కుటుంబాలు కలిసి ఉన్నాయన్న మెసేజ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వెళ్ళింది. చిరంజీవి కూడా 2014 నుంచి 2024 వరకు ఎప్పుడు కూడా జనసేన పార్టీకి మద్దతు తెలుపుతూ బహిరంగంగా ఎక్కడ కూడా ఆయన ఎలాంటి స్పీచ్ కూడా ఇవ్వలేదు. కానీ 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాత్రం ప్రజలందరూ కూడా జనసేన పార్టీకి మహాకూటమికి మద్దతు ఇవ్వాలని కోరుతూ వీడియో రిలీజ్ చేశారు చిరంజీవి. దీంతో మెగా కుటుంబం అందరూ కూడా జనసేన పార్టీ మహాకూటమి వైపు అండగా నిలిచారు. అయితే ఈ మూడు కుటుంబాల మధ్య ఎలాంటి విభేదాలు లేవా అంటే మూడు కుటుంబాల్లో కూడా విభేదాలు ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ కి చంద్రబాబుకి మధ్య గ్యాప్ ఉందని, అందుకే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండట్లేదన్న స్పెక్యులేషన్స్ మనం ఎప్పటి నుంచో వింటూ వస్తున్నాము. అందులో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది మనకు తెలియదు. కానీ ఒక గ్యాప్ అయితే కనబడుతూ ఉంది. అలానే తాజాగా అల్లు అర్జున్ నంద్యాల వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి శిల్పా రవికి మద్దతుగా ప్రచారం నిర్వహించడంతో మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ కి మధ్య గ్యాప్ ఉందన్న స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. అలానే వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు కుమార్తె వైఎస్ జగన్ షర్మిల మధ్య కూడా ఆస్తి తగాదాలు వచ్చాయి. దీంతో ఇప్పుడు ఈ ఇద్దరు కూడా రెండు సపరేట్ దారులు చూసుకున్నారు. అయితే వైఎస్ జగన్ షర్మిల లాగా ఎక్కడ కూడా బహిరంగంగా అటు ఎన్టీఆర్ కుటుంబం కానీ ఇటు మెగా కుటుంబం కానీ విమర్శలు చేయలేదు. మరి మధ్య గ్యాప్ ఉంటే ఉండొచ్చు, కానీ ఎక్కడ కూడా వారు బయట పెట్టుకోలేదు. తామంతా ఒకటే అన్న భావనను వారు చూపిస్తున్నారు. కానీ వైఎస్ఆర్ కుటుంబానికి వచ్చేసరికి అలా లేదు. అన్నా చెల్లెలు ఇద్దరు కూడా విడిపోయారు. బహిరంగంగానే ఇద్దరు ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. దీంతో ప్రజలందరూ కూడా మా కూటమి వైపే మొగ్గు చూపారు. అయితే ఎన్టీఆర్ కుటుంబం మెగా కుటుంబం ఎప్పటి వరకైతే కలిసి ఉంటుందో అప్పటి వరకు ఆంధ్ర రాజకీయాల్లో వాళ్ళు ఒక తిరుగులేని శక్తిగా ఉండనున్నారు. ప్రస్తుతం ఈ రెండు కుటుంబాలు కలిసే ఉన్నాయి. దరిదాపుల్లో కూడా వీరు విడిపోయే అవకాశాలు కనబడడం లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినప్పటికీ కూడా 40% ఓటింగ్ పర్సెంటేజ్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించగలిగింది. దీంతో రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ మరొక తిరుగులేని శక్తిగా అవతరించే అవకాశాలు లేకపోలేదు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటే కూడా వైఎస్ షర్మిల రాజకీయంగా కొంత బలాన్ని చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆమె బీజేపీ వ్యతిరేక ధోరణిని ముందు నుంచి కూడా అవలంబిస్తూ వస్తున్నారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడలేడు. దానికి కారణం ఆయన పైన ఉన్నటువంటి కేసులు. డైరెక్ట్ గా సపోర్ట్ చేయకపోయినప్పటికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇండైరెక్ట్ గా బీజేపీకే మద్దతు ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆంధ్ర రాజకీయాల్లో వైఎస్ షర్మిల రాబోయే రోజుల్లో మరింత పట్టు బిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కూడా ఆంధ్ర రాజకీయాల్లో ఎన్టీఆర్ కుటుంబం మరియు వైఎస్ఆర్ కుటుంబం మధ్య ఈ రెండు
పవర్ సెంటర్ల మధ్య అధికార మార్పిడి జరుగుతూ వచ్చింది. కానీ 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మెగా ఫ్యామిలీ ఒక మూడవ పవర్ సెంటర్ గా ఎమర్జ్ అయ్యింది. దీంతో ఆంధ్ర రాజకీయాల్లో ఏవైనా రెండు కుటుంబాలు కలిస్తే ఇక వారికి తిరిగే లేదు. ఆంధ్రప్రదేశ్ లో రాబోయే రోజుల్లో ఈ మూడు పవర్ సెంటర్ల మధ్య అధికార మార్పిడి జరగనుంది. అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ లో కూడా చూసుకున్నట్లయితే అటు ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరియే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు. ఇటు వైఎస్ఆర్ కుమార్తె వైఎస్ షర్మిలానే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు. దీంతో అధికారం ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్ళినా కూడా రాబోయే రోజుల్లో ఈ మూడు కుటుంబాల మధ్య అధికార మార్పిడి జరగనుంది. నాకు తెలిసి మరో 30-40 సంవత్సరాల వరకు కూడా ఈ అధికార మార్పిడి ఈ మూడు పవర్ సెంటర్ల మధ్య కొనసాగనుంది. ధన్యవాదాలు.